శివుడి వీర్య తేజస్సును భూదేవి భరించలేకపోయింది. అగ్నిదేవుడు తట్టుకోలేకపోయాడు. గంగాదేవి ఆ వేడికి మరిగిపోయింది. ఆ శివ తేజస్సు నుండే కుమారస్వామి జన్మించాడు. శివపార్వతుల అద్భుత కలయిక వల్ల ఉద్భవించే సంతానం అత్యంత శక్తివంతంగా ఉంటుందని, ఆ సంతానాన్ని లోకాలు భరించలేవని భయపడిన దేవతలు కైలాస ముక్కుపుటు దగ్గర మోకరిల్లి, పరమేశ్వర దయచేసి భవిష్యత్తులో ఎప్పుడు పార్వతీదేవితో సహజ రీతిలో సంతానం కలిగించకండి అని వేడుకున్నారు. దేవతల భయాందోళనలు అర్థం చేసుకున్న శివుడు అందుకు అంగీకరించినప్పటికీ అప్పటికే పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరములు సరస క్రీడలో ఉన్నందున నా రేతస్థానం నుంచి తేజస్సు ఇప్పటికే కదిలిపోయింది, ఏం చెయ్యమంటారు అని దేవతలను అడిగాడు. అప్పుడు దేవతలు భూమాతను స్వీకరించమని కోరారు. భూమాత కూడా శివ తేజస్సు తన లోపల ఉండడం ఒక మహాభాగ్యమని ఆనందంగా స్వీకరించింది. కానీ ఆ తేజస్సును భరించలేకపోయింది. అప్పుడు ఆ తేజస్సును అగ్నిదేవుడు గ్రహించాడు. కానీ ఆయన కూడా ఆ తేజస్సును తట్టుకోలేకపోయాడు. చివరికి గంగాదేవి స్త్రీ రూపంలో ఆ తేజస్సును అగ్నిదేవుడి దగ్గర నుండి వాయువు సహాయంతో పొందింది. కానీ ఆమె కూడా ఆ తేజస్సును భరించలేక కైలాస పర్వత సమీపంలోని శరవణ తటాకంలో వదిలిపెట్టింది. ఆ శరవణ తటాకం సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం. కొద్దిసేపటికి శరవణ తటాకం రెల్లదుబ్బల మధ్య నుండి బ్రహ్మాండమైన కాంతి కిరణాలు మెరిశాయి. మార్గశిర శుద్ధి షష్ఠి తిథిన ఆ కాంతి మధ్య నుండి 6 ముఖాలతో అపురూపమైన సౌందర్యంతో ఓ బాలుడు అవతరించాడు. 6 ముఖాలతో జన్మించినందున అతన్ని షణ్ముఖుడు అని పిలుస్తారు. ఆ సమయంలో అక్కడ ఉన్న 6 కృతికలు ఆ బిడ్డకు పాలిచ్చి పెంచడం వల్ల ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది. చివరికి పార్వతీదేవి అందించిన శక్తి ఆయుధంతో కార్తికేయుడు దేవతలకు సేనానిగా మారి లోకకంటకుడైన తారకాసురుడిని సంహరించి తన దివ్య సంకల్పాన్ని నెరవేర్చాడు. ఈ షణ్ముఖోత్పత్తి కథను భక్తితో వింటే సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు. ఓం శరవణ భవాయ నమః అని కమెంట్ చేయండి.